నిజమేది. తెలుగు రాష్ట్రాల ధనవంతుల జాబితా ఇవాళ మనకు అందరికి తెలిసినయే కదా! మొన్నే వచ్చింది. విశేషం ఏంటంటే మొత్తం దేశంలో ముంబై, ఢిల్లీ తర్వాత అత్యంత ధనవంతులున్న నగరంగా హైదరాబాద్ వచ్చిందండి. బెంగుళూరు కూడా కాదండి. అంత సాఫ్ట్‌వేర్ ఉండి, అంత బాగా డెవలప్ అయిన బెంగుళూరు కాదు, చెన్నై కాదు, హైదరాబాద్. మూడోది 104 మంది బిలియనీర్స్ ఉన్నారిక్కడ. బిలియనీర్స్ అంటే 1000,00,00,000కి పైగా. 1000,00,00,000 ఏంటండి? తెలంగాణలో ఒక్కొక్కటి టాప్ 10 పేర్లు విందామండి. దివి ల్యాబ్స్. దివి ల్యాబ్స్ దివి మురళి కుటుంబానికి మొన్న ప్రకటించిన ఆస్తులు రూ. 76,000,00,00,000. అందరికి అదే చెప్తూనే ఉంటది. ఆయన నంబర్ 1 మెగా, హెటెరో, అపర్ణ, ఎంఎస్ఎన్ ల్యాబ్స్, మై హోమ్స్, డాక్టర్ రెడ్డీస్, బయోలాజికల్ ఎవెన్స్. ఒకటేంటంటే వీళ్ళందరూ కూడా 10,000 పైన వీళ్ళందరూ బిగిన్ ఎవరు లేరు క్రోర్స్. మరి సినిమా వాళ్ళు ఎక్కడున్నారండి? ఈ స్థాయిలో లేకపోయినా ఆంధ్రాలో కూడా తక్కువ లేరండి. ఎలక్ట్రికల్స్‌లో ఉన్నారు, సీ ఫుడ్స్‌లో ఉన్నారు, అమర్ రాజా ఉంది, కన్‌స్ట్రక్షన్స్‌లో ఉన్నారు, ఇన్ఫ్రాలో ఉన్నారు. ఇక్కడ కూడా 1000,00,00,000కి పైగా ఉన్న వాళ్ళ జాబితా చాలా ఎక్కువగా ఉంది అక్కడ. వాళ్ళంత కాకపోవచ్చు తెలంగాణలో ఉన్న ధనవంతులంతా కాకపోవచ్చు. కానీ వాస్తవానికి తెలుగు ప్రజలేందంటే వాళ్ళని అడగట్లా. ఏంటి ఇంత పెద్ద ధనవంతులు ఉన్నారు కదా! వాళ్ళు ఎంత పర్సెంటేజ్ ఇస్తారు? వీళ్ళు ₹1,00,00,000 ఇస్తే సినిమా యాక్టరు వాళ్ళు 100,00,00,000 ఇచ్చినా కూడా దానికన్నా తక్కువే. అయినా వీళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి ప్రతి వాళ్ళు వీళ్ళ వెంట చూస్తారు. అంతే అదే ఆయన చెప్పింది పవన్ కళ్యాణ్. కాబట్టి వీళ్ళు హడావుడి ఎక్కువ. అసలు ధనవంతులు వీళ్ళు కాదు అనేది ఆయన చెప్పకనే చెప్పాడు. దానం చేయడానికి డబ్బులు అవసరం లేదు. డబ్బులు ఒక్కటే ఉండదు. డబ్బులున్నాయి దానం చేస్తారు. డబ్బులు లేని వాళ్ళు అసలు దానం చేయలేరు. కానీ డబ్బులతోటి ఉండాల్సింది నిండైన మనసండి. అవతల జరుగుతున్నటువంటి దాన్ని స్పందించే గుణం అండి. అవన్నీ 100కి 100 పాళ్ళు ఉన్నటువంటి సంపూర్ణ ఆదర్శ మూర్తి పవన్ కళ్యాణ్. అందుకే మనసున్న మహారాజు పవన్ కళ్యాణ్ 10 కాలాల పాటు చల్లగా ఉండాలని కోరుకుందాం.